So, periodic table lo remaining part. Positions of elements in the modern periodic table. The modern periodic table has 18 vertical columns known as groups and 7 horizontal rows known as periods. So, మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మనం దీన్ని చూసినట్లయితే ఒకసారి రొటేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్ అంటే నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అంటాం. ఓకేనా, నిలువుగా ఉండేవి, వర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అంటాం. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఆల్రెడీ నెంబర్స్ వేసి పెట్టారు చూడండి. 1 2 3 4 5 6 so on 18 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఎన్ని హారిజాంటల్ రోస్ ఉన్నాయి. రోస్ అంటే హారిజాంటల్గా అడ్డంగా ఉండేవి. ఓకేనా, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 హారిజాంటల్ రోస్, 18 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో. ఈ వర్టికల్గా ఉండే వాటిని ఏమంటాం అంటే గ్రూప్స్ అంటాం, అండ్ హారిజాంటల్గా ఉండే వాటిని మనం పీరియడ్స్ అంటూ ఉంటాం. ఓకేనా, వర్టికల్గా నిలువుగా ఉండేవి 80 ఉన్నాయి, వాటిని మనం గ్రూప్స్ అంటాము. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గ్రూప్ అంటాము. అండ్ హారిజాంటల్గా ఉండే ఒక్కొక్క అడ్డంగా ఉండేదాన్ని మనం పీరియడ్ అంటాము. ఒక్కొక్క హారిజాంటల్ రోని మనం ఒక్కొక్క పీరియడ్ అని పిలుస్తూ ఉంటాం. లెట్ us see what decides the position of element in modern periodic table. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్ యొక్క పొజిషన్ అక్కడే ఉండాలి అనేది ఏమి డిసైడ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. పీరియాడిక్ టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టైన్ ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్స్ which are periodically repeated. We can explain the classification of elements in the modern periodic table in terms of certain electron arrangements which are periodically repeated. The elements with similar outer shell electronic configuration in their atoms are in the same column called group. మనం ఎలిమెంట్స్ని ఎట్లా క్లాసిఫై చేశారు, ఎట్లా ఒక గ్రూప్లో పెట్టారు లేదా ఎట్లా ఒక పీరియడ్లో పెట్టారు అనేది మనం ఎట్లా చూడొచ్చు అంటే వాటి ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్స్ని బట్టి ప్రాపర్టీస్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఆటమ్స్ ఉన్నాయి. ఒక దాంట్లో అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, సెకండ్ దాంట్లో కూడా అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకేనా, ఒకదానికి ఏమో 2s1 అని ఉంది అవుటర్ మోస్ట్ షెల్లో, ఇంకో దానికి ఏమో 4s1 అని ఉంది. ఓకేనా, ఒకదానికి 2s1 అని ఉంది అవుటర్ మోస్ట్ షెల్లో, ఇంకో దానికి 4s1 అని ఉంది. ఈ రెండు ఏం చేస్తాయి ఆక్టెట్ కోసం, స్టెబిలిటీ కోసం ఏం చేస్తాయి, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్స్ ఒకదానికేమో అవుటర్ మోస్ట్ షెల్లో కాన్ఫిగరేషన్ 2s1 ఉంది, ఇంకో దానికేమో 4s1 ఉంది. ఇవి ఏం చేస్తాయి స్టెబిలిటీ కోసం, రెండు కూడా ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటాయి. ఓకేనా, సో రెండు కూడా ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటాయి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిమిలర్ ఉంది కాబట్టి ఈ రెండింటి ప్రాపర్టీస్ కూడా సిమిలర్గా ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఈ రెండింటిని తీసుకొచ్చి ఒక గ్రూప్లో పెడతారు. The elements with similar outer shell electronic configurations in their atoms are in the same column called group. ఇట్లా అవుటర్ మోస్ట్ షెల్లో సేమ్ కాన్ఫిగరేషన్, ఒకే రకమైన కాన్ఫిగరేషన్ 2s1 3s1 4s1 5s1 ఇట్లా ఒకే రకమైన కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక కాలంలో పెడతారు. ఆ కాలంనే మనం ఏమంటామంటే గ్రూప్ అని అంటూ ఉంటాం. ఎలిమెంట్స్ లిస్టెడ్ ఇన్ ఎ గ్రూప్ డౌన్ టు ఇట్ are in the order of their increasing principal quantum numbers. ఆ గ్రూప్లో పెడతామని చెప్పాం. 2s1 3s1 4s1 5s1 ఇట్లా ఉన్న వాటన్నిటిని ఒక గ్రూప్లో పెడతా ఉన్నాము. అవి ఎట్లా పడితే అట్లా పెట్టాం. మళ్ళీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్. ఇక్కడ 2s1లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏంటిది,
2s1 అనే దానికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏంటివి? 2 అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో వీటి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే 2s1 అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్ 2s1. సారీ, ఏ ఎలిమెంట్కి అయితే అవుటర్ మోస్ట్ షెల్లో 2s1 అనే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉందో దాన్ని ఫస్ట్ పెడతాము, తర్వాత 3s1 పెడతాము, దాని కింద 4s1, దాని కింద 5s1 ఇట్లా పెడుతూ ఉంటాం. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం వీటిని అరేంజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికీ? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? In the chapter Structure of Atom, you have learned that S subshell with one orbital contains a maximum of 2 electrons. S subshell లో maximum ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. P subshell లో 6. P subshell లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3. D subshell లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 5. మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి D షెల్ లో? 10. F సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 7. మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 14 electrons. 14. ఇవన్నీ ఆల్రెడీ క్లియర్ గా డిస్కస్ చేసాం అటామిక్ స్ట్రక్చర్ లో. డిపెండింగ్ అపాన్ టు విచ్ సబ్షెల్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ ద లాస్ట్ కమింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ ద atom of the given element, the elements are classified as S, P, D and F block elements. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి అంటే ఆటంలో ఉన్న లాస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ని మనం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. అర్థమైందా? అర్థమైంది కదా? ఆటంలో ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో లాస్ట్ ఎలక్ట్రాన్, దాన్ని మనం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్లో పడిద్ది? ఓకేనా? ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లో పడింది అనుకోండి, దాన్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అంటాం. అర్థమవుతుందా చెప్పేది? లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లో పడింది అనుకోండి, దాన్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అని. పి సబ్షెల్లో పడితే దాన్ని పి బ్లాక్ ఎలిమెంట్ అని, డి సబ్షెల్లో పడితే డి బ్లాక్ ఎలిమెంట్ అని, అండ్ ఎఫ్ సబ్షెల్లో పడితే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అని అంటాం. అర్థమవుతుందా? ఒకసారి చూపిస్తాను. 3. ఓకే, ఇక్కడ చూడండి. సోడియంకి కాన్ఫిగరేషన్ చెప్పండి ఒకసారి. 1s2, 2s2, 2p6, 3s1. 1s2, 2s2, 2p6, 3s1. ఓకే, 11 కాబట్టి 1s2, 2s2, 2p6 దగ్గర 10 అయిపోతాయి. నెక్స్ట్ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ 11th ఎలక్ట్రాన్ 3s1లో ఉంటుంది. 3s1 ఉంటుంది దాని కాన్ఫిగరేషన్. అంటే ఏ సబ్షెల్లో ఎంటర్ అయింది? ఎస్ సబ్షెల్లోనా, పి సబ్షెల్లోనా, డి సబ్షెల్లోనా, ఎఫ్ సబ్షెల్లోనా? ఎస్లో ఎంటర్ అయింది కాబట్టి ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇదంతా ఉంది కదా, ఈ 2 కాలమ్స్, ఈ 2 గ్రూప్స్ మనకి ఎస్ బ్లాక్ కిందకి వస్తాయి. మీకు తెలిసే ఉంటుంది, ఈ 2 గ్రూప్స్ ఎస్ బ్లాక్ కిందకి వస్తాయి. ఎందుకు ఈ 2 గ్రూప్స్ ఎస్ బ్లాక్ కిందకి వస్తాయి అంటున్నాను చెప్పండి ఒకసారి ఎవరన్నా. వాటి యొక్క ఫైనల్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఎలక్ట్రాన్. ఓకే, పూర్తిగా చెప్పు క్లియర్గా. అంటే వాటి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఫైనల్ గా ఎండ్ అయితే ఎస్ లో ఉంది సార్. లాస్ట్ అంటే ఒక లాస్ట్ ఎలక్ట్రాన్, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఈ ఎలిమెంట్స్ అన్నిట్లో కూడా మీరు దేనికైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోండి. వాటి యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లో ఎంటర్ అవుతుంది చెప్పండి ఒకసారి. ఎస్ సబ్షెల్లో ఎంటర్ అవుతుంది. ఓకే, ఆర్బిటాల్ అన్న అనొచ్చు, ఎస్కి డిఫరెన్స్ ఉండదు. బట్ పీకి వచ్చిన తర్వాత పీలో సబ్షెల్ వేరు, ఆర్బిటాల్ వేరు. అర్థమైందా? ఎందుకు? పీ సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ సబ్షెల్లో ఒక ఆర్బిటాలే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్గా వాడరు ఎస్ సబ్షెల్ని మాత్రం. సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది లేదా ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి వీటిని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. దేనికన్నా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే బెటర్ కదా. బెరీలియంకి రాయండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s2. 1s2, 2s2. సో లాస్ట్ ఎలక్ట్రాన్
ఎస్ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఇట్లా ఈ 2 కాలమ్స్లో, ఈ 2 గ్రూప్స్లో, ఫస్ట్ 2 గ్రూప్స్లో ఉన్నాయి అన్నీ కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, ఇది క్లియర్ కదా? ఓకే, సోడియం సేమ్ ఇదంతా. Let us observe the electronic configuration of following elements. ఓకే, చూడండి. నెక్స్ట్ మీరేం చేస్తారు అంటే ఒకసారి పెన్ పేపర్ తీసుకోండి. పెన్ పేపర్ తీసుకొని ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ మీరు చూస్ చేసుకోండి. ఒక ఎలిమెంట్ చెప్పండి వీటన్నిటిలో, ఈ బ్లాక్ మొత్తంలో. ఇదంతా పీ బ్లాక్, ఓకేనా? 1 2 3 4 5 6. ఈ 6 ఇక్కడ 6 ఎందుకు ఉన్నాయి, ఇక్కడ 2 ఎందుకు ఉన్నాయో తెలుసా? ఎస్ సబ్షెల్లో మనం మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ పెట్టగలం కాబట్టి ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఉంటాయి. పీ బ్లాక్లో 6 గ్రూప్స్ ఎందుకు ఉన్నాయి అంటే 6 మాక్సిమం పెట్టగలుగుతాం కాబట్టి 6 ఉన్నాయి. ఏం చెప్పాను? పీ సబ్షెల్లో మాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ పెట్టగలుగుతాం కాబట్టి 6 గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది, ఓకేనా? కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ది మీరు ఒక్క ఎలిమెంట్ తీసుకోండి, నైట్రోజన్ తీసుకోండి. నైట్రోజన్ కాన్ఫిగరేషన్ చెప్పండి. 1s2 2s2 2p3 1s2 2s2 2p3. ఓకే, సో లాస్ట్ 2p3లో ఉన్నాయి లాస్ట్ ఎలక్ట్రాన్స్ అన్నీ. సో పీ సబ్షెల్లో ఉన్నాయి కాబట్టి పీ బ్లాక్ కిందకు వస్తుంది. సో ఈ 6 గ్రూప్స్ కూడా పీ బ్లాక్ కిందకు వస్తాయి. అట్లానే వీటన్నిటిలో మనకి ఇష్టమైన ఎలిమెంట్ ఏంటి చెప్పండి. వీటన్నిటిలో మీకు ఇష్టమైన ఎలిమెంట్ ఏంటి? గోల్డ్. ఓకే, గోల్డ్. సో గోల్డ్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. దాంట్లో లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఒకసారి ట్రై చేయండి. ఇంత పెద్ద పెద్ద వాటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయటం ఒకసారి ట్రై చేస్తారా? ఇప్పుడు ట్రై చేసి నాకు చెప్పండి. ట్రై చేసి నాకు ఒకసారి ఫోటో పెట్టండి. గోల్డ్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. అయిపోతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. తక్కువ టైం ఉంది చాలా. ఓకే అమ్మా, ఫోటో పెట్టు ఒకసారి.
సో లాస్ట్లో ఏ సబ్షెల్లో ఎంటర్ అయినాయి ఎలక్ట్రాన్స్? డి సబ్షెల్లో ఎంటర్ అయినాయి. కాబట్టి మనకి దీన్ని డి బ్లాక్ ఎలిమెంట్ అంటాం. అట్లానే డి బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. అందరూ ఇంకా ఆపేయండి, అంత టైం లేదు కానీ. సో డి బ్లాక్లో మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 గ్రూప్స్ ఎందుకు ఉన్నాయి? డిలో 5 ఆర్బిటాల్స్ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డిలో మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వచ్చు. సో ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. అర్థమైందా? వీటికేమో ఫర్ ఎగ్జాంపుల్ 3D ఉందా? 3D ఉంది కదా. సో 3D1 అనుకోండి. ఇది 3D1 దీనికి కూడా 4D1 ఉంటుంది, 5D1, 6D1 ఇట్లా ఉంటుంది. దీనికి ఏముంటుంది చెప్పండి ఒకసారి, అర్థమవుతుందా మీకు? దీనికి 3D1, 4D1, 5D1, 6D1 ఇట్లా ఉంటుంది. దీనికి ఏముంటుంది 3D2, 4D2, 5D2, 6D2 ఉంటుంది. దీనికి ఏముంటుంది చెప్పండి ఇప్పుడు? 3D3, 4D3, 5D3, 6D3 ఉంటుంది. ఇట్లా 10 ఫిల్ అవుతాయి. అర్థమైందా? 10 ఫిల్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ 10 గ్రూప్స్ ఉంటాయి. ఇది నెక్స్ట్. ఇది ఇక్కడ వీటిని రెడ్ కలర్లో ఎందుకు పెట్టారో తెలుసా? ఎందుకు అంటే మనకి ఎఫ్ బ్లాక్ ఉంది, 4D తర్వాత 4F వస్తుంది కదా. 4D తర్వాత 4F వస్తుంది. ఓకే, ఆ 4F ఇక్కడ ఫిల్ చేయాలి. యాక్చువల్గా ఈ లాంతనం పక్కనే చాలా ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. వీటి తర్వాత ఇవి ఉంటాయి. అర్థమైందా? ఇదేమన్నా వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ ఏమన్నా చెప్పండి ఒకసారి. 3D1, దీనిది 3D2. ఇప్పుడు ఈ 3D1కి 3D2కి మధ్యలో అనుకుంటా, కరెక్ట్గా చెప్తున్నానో లేదో అర్థం కావట్లేదు. సో మనకి లాంథనాయిడ్స్ అనేవి ఉంటాయి. 4F ఆర్బిటాల్ అనేది ఫిల్ అవుతుందంట. ఓకేనా? 4F, 5F. 4F ఆర్బిటాల్స్ ఏమో ఈ లాంథనాయిడ్స్ ఫిల్ చేసేస్తాయి. ఎఫ్లో ఎన్ని ఉంటాయి? ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం? 14. సో 14 ఉంటాయి చూడండి ఎలిమెంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 4F ఇది ఒకటి. నెక్స్ట్ ఇది 5F. ఈ రెండు వీటి వెనకాల ఉంటాయి అన్నట్టు రిప్రజెంట్ చేస్తారు పీరియాడిక్ టేబుల్లో. కింద ఎందుకు రిప్రజెంట్ చేశారంటే లాంతనం వెనకాల ఉంటాయంట ఇవన్నీ. నాకు ఒక డౌట్ ఉంది, అది మీరే క్లారిఫై చేయాలి. ఏంటి అంటే లాంతనం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఇది లాంతనం LA అనేది. ఓకేనా? ఏముంది 57 అని ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇది 58 ఇదంట, 59 ఇది, 60 ఇది, 61 ఇది. లాంతనం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఇది హాఫ్నియం అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వీటిల్లో ఏదో ఒక దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. మనకి లాంతనం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయంగానే అర్థం అవుతుంది యాక్చువల్గా. లాంతనం తర్వాత 4Fలో ఇది ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వగానే 4Fలోకి ఎట్లా వెళ్తున్నాయో క్లారిటీ లేదు. 2 ఫిల్ అయిన తర్వాత వెళ్ళాలి కదా. వెళ్తే 1 ఫిల్ అవ్వగానే ఎందుకు వెళ్తున్నాయి? అర్థమైందా నా క్వశ్చన్? అర్థం కాలేదా? ఇప్పుడు లాంతనం ఉంది, దీనికి 57 ఉంది, దీనికి 58 ఉంది, 59, 60 ఆన్ 71. దాని తర్వాత 72 హాఫ్నియం. ఓకేనా? సో లాంతనం ఏమనుకున్నాం? 3D1 అనుకున్నాం, అవునా కదా? హలో, అవును సార్. సో 3D1, 3D2 కూడా ఫిల్ అయిన తర్వాత 3Fలోకి వెళ్తే బాగుంటుంది కదా. 3Dలో 1 ఫిల్ అవ్వగానే మళ్ళీ Fలోకి ఎందుకు వెళ్తున్నాయి అనేది నా డౌట్. ఒక్కసారి అది చెక్ చేసి చెప్తారా మీరు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు సీరియం అనుకుంటా, ఇది సీరియం అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. సో మీరు దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లాంతనంకి
సీరియంకి హాఫ్నియంకి ఈ మూడింటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాస్తే క్లారిటీ వస్తుంది. మీరన్నా చేయండి, లేకపోతే నేను మళ్ళీ చూసి చెప్తాను. సో ఇట్లా చెప్తున్నారు. ఇట్లా మనకి డిఫరెంట్ బ్లాక్స్ లాగా డివైడ్ అవుతుంది పీరియాడిక్ టేబుల్లో. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాస్తే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏమంటాం? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ని వేరే నేమ్ ఏదో పెట్టాం కదా మనం, డిఫరెన్షియేటింగ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్తుందో ఆ బ్లాక్ కిందకి ఎలిమెంట్ వస్తుంది. దాన్ని ఇట్లా ఒక టేబుల్ లాగా వేశారు. ఇట్లా ఆర్బిటాల్స్ని రాసుకున్నారు, సారీ సబ్షెల్స్ని రాసుకున్నారు. సోడియం ఏమో ఎస్ సబ్షెల్లో ఎంటర్ అయింది, అల్యూమినియం ఏమో పి సబ్షెల్లో ఎంటర్ అయింది, స్కాండియం అనుకుంటా ఇది ఎస్ సబ్షెల్లోనే ఎంటర్ అయింది. సీరియమా ఇది, సీజియమా, ఓకే వీళ్ళే రాశారు చూడండి. 58 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 ఇక్కడ చూడండి 5dలో ఒకటి 4fలో ఒకటి వస్తుంది. చూస్తున్నారా? కనిపిస్తుందా మీకు? అర్థమవుతుందా? అసలు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? ఎవరికన్నా క్లారిటీ లేకపోతే అడగండి, జస్ట్ అట్లా కూర్చోవద్దు. అర్థమవుతుందా లేదా చెప్పండి ఒకసారి. ఓకే, మనం ఏమన్నాము ఇక్కడ లాంథనం 57 ఉంది, ఇది 58 ఉంది. 14 దాటిన తర్వాత మళ్ళీ ఇది 87 ఎంత ఉంది కదా. సో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవగానే 72 ఉంది. ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవగానే ఇది D1 అనుకున్నాం, ఇది D2 అనుకున్నాం. ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత సెకండ్ ఎలక్ట్రాన్ కూడా ఫిల్ అయినాక 4లోకి వెళ్ళాలి, Fలోకి వెళ్ళాలి కదా కనీసం, లేకపోతే ఫుల్ ఫిల్ అయిన తర్వాత వెళ్ళాలి. అంతేగాని ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవగానే Fలోకి ఎట్లా వెళ్తున్నాయి అని చెప్పేసి అనుకున్నాం. వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చూస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది, వెళ్తున్నాయో వెళ్ళట్లేదో అని అనుకున్నాం. వాళ్ళే రాశారు, ఇది సీరియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4d10 5d1 అంటే 5d1లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అంటే ఫుల్గా 2 ఎలక్ట్రాన్స్ అవ్వలేదు, 10 ఎలక్ట్రాన్స్ అవ్వలేదు, ఒక ఎలక్ట్రానే ఉంది. కానీ 4f1లోకి నెక్స్ట్ ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ వెళ్ళింది. అర్థమైందా? ఇది ముందు వచ్చింది కాబట్టి దీంట్లోకి ఫస్ట్ వెళ్ళింది, దీంట్లోకి తర్వాత వెళ్ళింది అనుకోమాకండి. 5d తర్వాత 4f వస్తుంది, ఓకేనా? మాయిలర్ చార్ట్లో చూడండి, 5d తర్వాత 4f వస్తుంది. సో ఫైనల్ ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎంటర్ అయింది? ఎఫ్ సబ్షెల్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం వీటిని. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని 2 గ్రూప్స్ లాగా చేశారు. ఆ 2 గ్రూప్స్ పేర్లు ఏంటిది గుర్తున్నాయా మీకు ఏమన్నా? లాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్. చెప్పు బ్రో. 4f తర్వాత 4f తర్వాత 5d వస్తుందా మాయిలర్ చార్ట్లో? అవును సార్. ఓకే. సో ఫైనల్ ఎలక్ట్రాన్ దేంట్లో ఫిల్ అవుతుంది? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ దేంట్లో ఫిల్ అవుతుంది? ఎఫ్ బ్లాక్. మీరే కదా 4f తర్వాత వస్తుంది 5d అంటున్నారు. ఏంటి ఇట్లా ఉంది? చార్ట్ అనుకుంటుంది.
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మానిటర్ చేయడం పట్టించుకోవచ్చు. 4F తర్వాత 5D వస్తుంది కదమ్మా. చూడండి, ఓకే 5D తర్వాత ఫిల్ అవుతుంది, 4FA ఫస్ట్ ఫిల్ అవుతుంది అంటారా? మీరు కూడా అదే కదా చెప్పింది. ఓకే, మరి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, ఓకే దీంట్లో ఏదో పెద్ద డీప్ కాన్సెప్ట్ ఉండిద్ది. మనకైతే నాకు అంత లెవెల్ లేదు అండ్ మన సిలబస్లో కూడా అంత లెవెల్ లేదు. నేను అనవసరంగా క్వశ్చన్ అడిగాను. ఓకేనా, మేబీ Sir. డీప్ కాన్సెప్ట్ ఏదో ఉండిద్ది. ఓకేనా, చెప్పండి. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎన్ లెవెల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తక్కువ ఉన్న నుంచి ఎక్కువ వరకు ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది సార్. మ్మ్. ఫస్ట్ తక్కువ ఎనర్జీ లెవెల్ లోకి ఎంటర్ అవుతుంది సార్ ఎలక్ట్రాన్. అవును, సో అందుకే ఫస్ట్ 4F వచ్చింది సార్. 4 కన్నా 5 ఇంకా తక్కువే కదా సార్. అవును, అందుకే ఫస్ట్ 4F లోకి కానీ ఎంటర్ అయింది సార్. లాస్ట్ 5D కి. ఆర్బిట్ 4A అంటావా? ఓకే, లాస్ట్ ఆర్బిట్ 4A కదా, థర్డ్ ఆర్బిట్ తర్వాతే ఫోర్త్ ఆర్బిట్ కదా అంటావు, అంతేనా? ఎస్ సార్. ఓకే, సూపర్. అర్థమైందా మీకు, మిగతా వాళ్ళకి ఎవరికన్నా? మాయిలర్ చార్ట్ అంటే ఏంటి? ఎనర్జీస్, సబ్షెల్స్ యొక్క ఎనర్జీస్ని రిప్రజెంట్ చేస్తుంది. దేనికైతే n+l వాల్యూ తక్కువ ఉంటుందో అది మాయిలర్ చార్ట్లో ఫస్ట్ వస్తుంది, అవునా కదా? వేటికైతే n+l వాల్యూ తక్కువ ఉంటుందో, అంటే ఎనర్జీ తక్కువ ఉంటుందో అవి ముందు వస్తాయి మాయిలర్ చార్ట్లో. దానికి ఆర్బిట్కి సంబంధం లేదు. ఈ ఆర్డర్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే అని చెప్తారు మాయిలర్ చార్ట్లో. గ్రీష్మ ఏమంటుందంటే ఎట్లా ఫిల్ అయినా కూడా ఇప్పుడు ఫైనల్ ఆర్బిట్ ఏంటిది దీంట్లో, మరి ఇక్కడ 6s కూడా ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి చూడండి, 6s2లో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఫైనల్ ఆర్బిట్ని 6 లాగా తీసుకుంటాం కదా గ్రీష్మ. అవును సార్. ఓకేనా, ఇదేదో కొంచెం పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది, మనం జస్ట్ కొంచెం పక్కన పెడదాం. మేబీ ఇంటర్లో వీలైతే చూద్దాం. మాకైతే మా సార్ చాలా బాగా చెప్పాడు ఇదంతా డీప్గా, నాకైతే అంత గుర్తులేదు. గ్రూప్స్, ఓకే లాస్ట్ 2 టాపిక్స్ గ్రూప్స్, పీరియడ్స్. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా ఇప్పుడు? జస్ట్ పక్కన పెట్టేయండి, అది ఆ క్వశ్చన్ వాటికి పక్కన పెట్టేయండి. వాటిని పీ బ్లాక్ అని, వీటిని ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అంటాము అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? So groups, the vertical columns in the periodic table are known as groups. There are how many groups in the periodic table? 18 groups ఉన్నాయి. They are represented by using Roman numeral 1 through 8 with the letters A and B in traditional notation. ఈ 18 గ్రూప్స్ని మనం మోడర్న్ నోటేషన్లో అయితే 1 2 3 4 and so on 18 వరకు రిప్రజెంట్ చేస్తాం. కానీ ట్రెడిషనల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే 1A 2A, తర్వాత 3A 4A 5A 6A 7A 8A ఇక్కడ వరకు వస్తాయి. తర్వాత ఇక్కడ 1B కాపర్ జింక్, ఈ రెండు 1B 2B కనిపిస్తుందా? రివర్స్ తిప్పేనా? ఓకే చూడండి, 1 to 18 ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. ఇదే నోటేషన్ మోడర్న్ నోటేషన్. ఓకేనా? ట్రెడిషనల్ నోటేషన్లో ఇది 1A, ఇది 2A, తర్వాత Pలోకి వస్తాయి కదా ఎలక్ట్రాన్స్, Dలోకి వెళ్ళవు సాధారణంగా. ఎస్ అయిపోయిన తర్వాత Pలోకి వస్తాయి. సో ఇది 3A 4A 5A 6A 7A 8A అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇది 1B కాపర్ జింక్, కాపర్ గ్రూప్, జింక్ గ్రూప్. 1B 2B, తర్వాత 3B 4B 5B 6B 7B. ఓకేనా?
8B ఏమో ఈ మూడింటిని కలిపి 8th గ్రూప్ కింద కన్సిడర్ చేస్తారు. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఈ 3 ఉన్నాయి ఇక్కడ, అంటే 8, 9, 10 ఇక్కడ ఒక 8, 18 మ్యాచ్ అయినాయి కదా. సో ట్రెడిషనల్ నోటేషన్ ఇది, ఈ మధ్య ఎవ్వరు అంతగా వాడట్లేదు, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి ఎట్లా అని చెప్పేసి. పీరియాడిక్ టేబుల్ మీకు మైండ్లో ఉంటే ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీనే. 1A, 2A, 3A, 4A, 5A, 6A, 7A, 8A ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడికి వచ్చేటప్పటికి 1B ఇక్కడ స్టార్ట్ అవుతుంది, కాపర్ గ్రూప్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 1B, 2B, తర్వాత ఇక్కడ నుంచి 3B, 4B, 5B, 6B, 7B అండ్ మిగతా 3 గ్రూపులు ఐరన్, కాపర్, నికిల్, ఈ 3 గ్రూపులు 8B కిందకు వస్తాయి. క్లియరా అందరికీ? ఓకే. గ్రూప్ మేబీ అడిగే ఛాన్స్ ఉంది చూడండి ఎగ్జామ్లో. గ్రూప్ 2ని మీరు ట్రెడిషనల్ రిప్రజెంటేషన్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అనేది అడిగే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి అది. అకార్డింగ్ టు ద లేటెస్ట్ రికమెండేషన్ ఆఫ్ ఐయుపిఏసి ఫుల్ ఫామ్ తెలిసే ఎవరికన్నా? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్. ఓకే, సూపర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఐయుపిఏసి రికమెండేషన్ ప్రకారం దీస్ గ్రూప్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై అరబిక్ న్యూమరల్స్ 1 through 18 విత్ నో A and B డిజైనేషన్స్. కొత్త మోడర్న్ రూల్ ఏంటి అంటే ఐయుపిఏసి వాళ్ళు రికమెండ్ చేసింది ఏలు, బీలు ఇట్లా రోమన్ న్యూమరల్స్ తీసేసి మామూలుగా నెంబర్స్ వేయండి 1 నుంచి 18 వరకు చాలు అని చెప్పేసి చెప్పారు లేటెస్ట్గా. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఎలిమెంట్ ఫ్యామిలీ ఆర్ కెమికల్ ఫ్యామిలీ. ఒక గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఫ్యామిలీ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ఎలిమెంట్ ఫ్యామిలీ లేదా కెమికల్ ఫ్యామిలీ. సాధారణంగా ఒక గ్రూప్ని ఒక ఫ్యామిలీ అంటాం, ఓకేనా. ఆ ఫ్యామిలీకి మళ్ళీ ఒక కొత్త పేరు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి గుర్తెచ్చుకోండి ఒకసారి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. గ్రేట్. సో ఇవన్నీ కూడా ఒకే గ్రూప్కి సంబంధించినవి కాబట్టి వీటిని ఒక ఫ్యామిలీ అంటాం. ఆ ఫ్యామిలీకి ఇచ్చిన పేరు ఏంటిది అంటే ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ, ఓకేనా. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యామిలీ నేమ్స్ ఉంటాయి. సెకండ్ గ్రూప్కి కింద రాశారు చూడండి, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని చెప్పి రాశారు, ఓకేనా. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఈ 18th గ్రూప్లో ఉండే వాటిని ఏమంటాం? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్. ఈ ఫ్యామిలీకి ఇచ్చిన పేరు నోబెల్ గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్, ఇట్లా పేర్లు ఉన్నాయి. వీటికి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇదేంటిది లాస్ట్ది యాస్టెట్ అయినా గుర్తురాదు. ఓకే, ఇవన్నీ హాలోజన్స్. వీటిని ఏమంటాం? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం. ఏమంటాం? వీటిని హాలోజన్స్ అంటాం అని చెప్పి మళ్ళీ వీటిని కూడా హాలోజన్స్ అంటారేంటి? చాల్కోజన్స్. ఓకే, సూపర్. చాల్కోజన్స్. అట్లా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. నైట్రోజన్ హెడ్గా ఉంటే దాన్ని నైట్రోజన్ ఫ్యామిలీ అంటాం. కార్బన్ హెడ్గా కొన్నిటికి ఇంకా చాల్కోజన్ అని ఇట్లా స్పెషల్ నేమ్స్ ఉండవు. ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో దాని పేరుతో పిలుస్తాం. నైట్రోజన్ ఫ్యామిలీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి ఒకసారి చదవండి. నైట్రోజన్ ఫ్యామిలీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. నేమ్స్ ఉన్నాయి కదా మీకు ఆల్రెడీ. నెక్స్ట్ది కార్బన్ ఫ్యామిలీలో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. బోరాన్ ఫ్యామిలీలో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, థాలియం. ఓకే, సో ఇట్లా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నేమ్ ఉంది. ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క ఫ్యామిలీ అంటాం. ఆ ఫ్యామిలీకి మనకి సపరేట్ నేమ్ ఉంటుంది. వాటిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి వ్యాలెన్సీ షెల్ కాన్ఫిగరేషన్స్ ఏంటి రాయండి ఒకసారి. సో ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ గ్రూప్లో ఏముంటుంది? 3s1, 4s1, 5s1, 6s1, 7s1, 8s1 ఇట్లా ఉంటాయి, అవునా కదా. కాబట్టి జనరల్గా ఏం రాశారు? NS1 అని రాశారు. అర్థమైందా?
3s1 4s1 5s1 6s1 7s1 8s1 ఇట్లా ఉంటాయి కదా. కాబట్టి ns1 అని రాశారు, అర్థమైందా మీకు? ఎస్ సార్. అట్లానే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాము సాధారణంగా. సో ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2. అర్థమైంది, అందరికీ అర్థమవుతుంది కదా. కాల్షియం మీరు చూసుకున్నట్లయితే వస్తుంది అనుకుంటా, 3 వస్తుందా 4 వస్తుందా, 4s2 వస్తుంది అనుకుంటా. చూడండి ఒకసారి. అట్లా మనకి ns2 కాన్ఫిగరేషన్ వస్తుంది, 2s2. బెరీలియం తీసుకుంటే 1s2 2s2. సో బెరీలియం అనేది ఆల్కలైన్ ఎర్త్ మెటల్ ఫ్యామిలీలోది. సో దాంట్లో ఉండే ఎలిమెంట్స్కి అన్ని కాన్ఫిగరేషన్, జనరల్ కాన్ఫిగరేషన్ ఎట్లా ఉంటుందంటే ns2 కాన్ఫిగరేషన్. బోరాన్కి ns2 np1 ns3 సూపర్ గ్రేట్. NS2 కొంచెం నిద్ర లేవాలి, ఓకేనా? ఎవరన్నా పోయేవాళ్ళు, ఎవరన్నా నిద్రపోయేవాళ్ళు ఉంటే నిద్ర లేవాలి. s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? p ఆర్బిటాల్. సో మీరు ns2 np1 అన్న చెప్పొచ్చు, లేకపోతే ఓకే ns2 np1 అన్నా చెప్పొచ్చు, లేకపోతే np1 అన్నా చెప్పేయండి. మామూలుగా ఎగ్జామ్లో రాసేటప్పుడు మ్యాక్సిమం ns2 np1 రాస్తే బాగుంటుంది. ఇక్కడ కార్బన్ ఫ్యామిలీలో ns2 np2 మీకు కార్బన్ తెలిసే ఉంది. దీంట్లో 2 ఉంటాయి, p సబ్షెల్లో 2 ఉంటాయి. s సబ్షెల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ pలోకి జంప్ చేస్తుంది, అవునా కదా? సో ns2 np2. నైట్రోజన్ ఫ్యామిలీలో ns2 np3. ఆక్సిజన్ ఫ్యామిలీలో ns2 np4. హాలోజన్స్ ns2 np5. నోబుల్ గ్యాసెస్ ns2 np6 ఆక్టెట్ కదా. ఓకే, వీటిలో వ్యాలెన్సీ చూద్దాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేది. ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీలో ns2 అన్నారు మీరే. సో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2. బోరాన్ ఫ్యామిలీ ns2 np1 3. కార్బన్ ఫ్యామిలీలో ns2 np2 4. కార్బన్ తెలుసు కదా, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనుకుంటారు. నెక్స్ట్ ఇది నైట్రోజన్ ns2 np3 5. ఆక్సిజన్ ns2 np6. ns2 np7. ns2 np4. టోటల్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హాలోజన్ ఫ్యామిలీలో ns2 np5 7 ఎలక్ట్రాన్స్. నోబెల్ గ్యాసెస్లో ns2 np6 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వేరు, వ్యాలెన్సీ వేరు, ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఆల్కలీ మెటల్స్కి వ్యాలెన్సీ 1, ఎందుకంటే 1 ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది కాబట్టి వ్యాలెన్సీ 1 అని చెప్తాం. ఆల్కలైన్ ఎర్త్ మెటల్ ఫ్యామిలీలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 అన్నాము. ఇది ఎన్ని లూజ్ చేసుకుంటుంది? 2 లూజ్ చేసుకుంటుంది కాబట్టి వ్యాలెన్సీ 2. బోరాన్ ఫ్యామిలీలో 3 లూజ్ చేసుకుంటుంది సార్. 3 లూజ్ చేసుకుంటుంది కాబట్టి 3 అని చెప్పొచ్చు. కార్బన్ ఫ్యామిలీలో 4 ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, లూజ్ అయినా చేసుకోవచ్చు సార్. వ్యాలెన్సీ 4 చెప్పొచ్చు, నువ్వు ఇబ్బంది ఏం లేదు, 4 చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అసలు మెయిన్ నైట్రోజన్ ఫ్యామిలీలో ఎన్ని ఉంటాయి? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి, కానీ ఇంకా 3 తీసుకుంటే సరిపోతుంది సార్ ఇవ్వడానికన్నా. ఓకే, 3 తీసుకోవడం బెటర్ కాబట్టి దీని వ్యాలెన్సీ 3 అని చెప్తాం. నెక్స్ట్ ఇది ఆక్సిజన్కి, ఇది సింపుల్, ఇంకా 6 ఉంటాయి, 8 వస్తే స్టేబుల్ కాబట్టి మిగతా 2ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి వ్యాలెన్సీ 2 అని రాస్తాం. నెక్స్ట్ ఇది హాలోజన్ ఫ్యామిలీలో 1 ఎన్ని ఉంటాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 7 ఉంటాయి, ఇంకొకటి తెచ్చుకుంటే బాగుంటుంది కాబట్టి వ్యాలెన్సీ 1. నోబెల్ గ్యాసెస్ వ్యాలెన్సీ 0. ఓకే, వాటికి ఏం అవసరం లేదు. ఇది గ్రూప్స్ గురించి, ఒక్కొక్క గ్రూప్కి నేమ్స్ ఉంటాయి. ఒక గ్రూప్లో ఎలిమెంట్స్ అన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయా, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయా? సిమిలర్ ప్రాపర్టీస్. ఓకే, పీరియడ్స్. The horizontal rows in the periodic table are called periods.
There are 7 periods in the modern periodic table. These periods are represented by Arabic numerals 1 to 7. 7 periods ఉన్నాయంట, కౌంట్ చేసాం కదా మనం. The number of main shells present in the atom of particular elements decides to which period it belongs to. ఎన్ని మెయిన్ షెల్స్ అంటే ఏంటి? మెయిన్ షెల్కి వేరే నేమ్ ఏంటో చెప్పండి. షెల్ అనే దానికి నేమ్ ఇంకో సబ్ షెల్ అంటే వ్యాలెన్స్ షెల్స్. ఏ వ్యాలెన్స్ షెల్ అది బిలాంగ్ అయ్యి. షెల్ అనే దానికి అర్థం ఏంటి? ఆటంలో షెల్స్ అనే వాటికి ఇంకో నేమ్ ఉంది, ఇంకా ఆర్బిట్. ఓకే, ఇంకొక నేమ్ ఉంది చెప్పండి. ఇంకొక నేమ్, అది జనరల్గా వాడే నేమ్. షెల్ కానీ ఆర్బిట్ కానీ ఇంకోటి ఏదో అంటాం బోర్స్ మోడల్లో. స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్, సూపర్ గ్రేట్ మీరు. సో మనకి వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఒక్క యాటంలో, అదే పర్టికులర్ ఎలిమెంట్ యొక్క యాటంలో ఎన్ని షెల్స్ ఉంటాయి, ఎన్ని మెయిన్ ఆర్బిట్స్ ఉంటాయో దాన్ని బట్టి ఏ పీరియడ్లో ఆ ఎలిమెంట్ ఉంటుందో తెలుస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైడ్రోజన్ తీసుకుంటే ఎన్ని ఆర్బిట్స్ ఉంటాయి హైడ్రోజన్లో? గ్రౌండ్ స్టేట్లో 1 ఆర్బిట్ ఉంటుంది. సోడియం తీసుకోండి, సోడియం కాన్ఫిగరేషన్ చెప్పండి. సోడియం 11 కాన్ఫిగరేషన్ 3 ఉంటాయి సార్. 1s2 3 ఉంటాయా? 1s2 2s2 2p6 3s1 ఉన్నారా అసలు? 3s1 కదా. సో 3 ఆర్బిట్స్ ఉన్నాయి, మీరు చెప్పింది కరెక్ట్, 3 ఆర్బిట్స్ ఉన్నాయి. అట్లా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మ్యాక్సిమం ఎన్ వాల్యూ మ్యాక్సిమం ఏది వస్తుందో అన్ని ఆర్బిట్స్ ఉన్నట్టు, అంతే కదా. ఇప్పుడు మనం ఇదేదో సీరియంకి చూసాం. సీరియంలో ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ 6s2 ఉంది, మ్యాక్సిమం 6s2 ఉంది. సో ఎన్ని ఆర్బిట్స్ ఉన్నట్టు దీనికి? 6 ఆర్బిట్స్ ఉన్నట్టు. ఎన్ వాల్యూ మ్యాక్సిమం ఎంత ఉంటే అన్ని ఆర్బిట్స్ ఉన్నట్టే కదా. సో 6 ఆర్బిట్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఆర్బిట్స్ ఉంటే అనే దాన్ని బట్టి ఏ పీరియడ్లో ఉంటుందని డిసైడ్ అవుతుంది. సో 1 ఆర్బిటే ఉందనుకోండి, ఫస్ట్ పీరియడ్లో ఉంటుంది. 2 ఆర్బిట్స్ ఉంటే సెకండ్ పీరియడ్లో ఉంటుంది. 3 ఆర్బిట్స్ ఉంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇప్పుడు సీరియం అనుకున్నాం. సీరియం అనేది దేని వెనకాల ఉంటుంది? లాంథనం వెనకాల ఉంటుంది. దానికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏ ఆర్బిట్ అన్నాం? 6th ఆర్బిట్ అన్నాం. అంటే 6 ఆర్బిట్స్ ఉన్నాయి అన్నాం కదా, కాబట్టి 6th పీరియడ్లో ఉంది. ఒక ఎలిమెంట్ యొక్క యాటమ్ని మనం తీసుకొని చూసినప్పుడు దాంట్లో ఎన్ని ఆర్బిట్స్ ఉంటే ఆ గ్రూప్లో దాన్ని, ఆ పీరియడ్లో దాన్ని వేసేస్తారు. అర్థమైందా? హైడ్రోజన్కి హీలియంకి ఒక్క ఆర్బిటే ఉంటుంది కాబట్టి ఫస్ట్ పీరియడ్లో, వీటన్నిటికీ 2 ఉంటాయి కాబట్టి సెకండ్ పీరియడ్, వీటన్నిటికీ సోడియంకి ఇందా చూసాం 3 ఉన్నాయి. సో 3 ఉన్న వాటన్నిటిని థర్డ్ పీరియడ్లో. ఇట్లా దాంట్లో ఒక యాటంలో ఎన్ని ఆర్బిట్స్ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ పీరియడ్లో, ఏమన్నాను, ఒక యాటంలో ఎన్ని ఆర్బిట్స్ ఉంటే ఆ యాటమ్ని తీసుకొచ్చి ఆ నెంబర్ ఆఫ్ పీరియడ్లో పెడతాం. క్లియర్ కదా అందరికీ? నేను డౌట్ ఉందా? క్లియరా కాదా చెప్పండి ఒకసారి. ఓకే, ఇదే ఇక్కడ వీళ్ళంతా చెప్పింది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియడ్ డిపెండ్ ఆన్ how electrons are filled in various shells. Each period starts with a main S subshell and ends with the main shell when the main shell is filled with respect to S and P subshells. The first period starts with K shell. First main shell contains 1 subshell. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఏ పీరియడ్ మనం తీసుకున్నా కూడా, ఏ పీరియడ్ అన్నా తీసుకోండి, ఇక్కడ ఉన్న పీరియడ్స్లో ఏ పీరియడ్ అన్నా తీసుకోండి, దాంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఆర్బిటాల్లో ఫిల్ అవుతుంది, ఏ సబ్షెల్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది చెప్పండి. ఏ పీరియడ్ అన్నా తీసుకోండి,
ఇవన్నీ 7 పీరియడ్స్. వాటిల్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్స్ యొక్క ఫైనల్ ఎలక్ట్రాన్స్ ఏ సబ్స్టెన్స్ ఫిల్ అవుతాయి? ఎస్లో ఫిల్ అవుతాయి. తర్వాత నెక్స్ట్వి పీలో ఫిల్ అవుతాయి, నెక్స్ట్వి డీలో ఫిల్ అవుతాయి, ఎఫ్లో ఫిల్ అవుతాయి. సో ఇట్లా ఫిల్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు అంతే. ఓకేనా? ఒక పీరియడ్లోనే ఒక ఆర్బిట్కి సంబంధించిన అన్నీ ఫిల్ అవుతూ ఉంటాయి. ఒక పీరియడ్లోనే ఒక ఆర్బిట్కి సంబంధించిన సబ్షెల్స్ అన్నీ ఫిల్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనా? క్లియరా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది 3rd పీరియడ్, ఇది 4th పీరియడ్. 4th పీరియడ్లో మనకు ఫిల్ అయ్యేది 3D1. ఎస్, స్కాండియంకి ఏంటిది 3D1 ఉంటుంది. కొంచెం కిందకు వస్తుంది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎస్ అయిపోయిన తర్వాత డీలోకి వెళ్తాయి. మాయిలర్ చార్ట్లో 2p, 3s, 3p, 4s అయిపోయిన తర్వాత 3Dలోకి వెళ్తున్నాయి. కాబట్టి ఒక్క స్టెప్ కిందకు వస్తుంది. కానీ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే జస్ట్ ఇట్లా ఒక ఆర్బిట్కి సంబంధించిన సబ్షెల్స్ అన్నీ ఫిల్ అవుతూ ఉంటాయి ఈ పీరియడ్లో అనే చెప్తున్నారు. ఓకేనా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? పెద్ద డీప్ పాయింట్ ఏం లేదు అక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్స్ ఏమో ఎస్ ఆర్బిటాల్లో ఫిల్ అవుతాయి, నెక్స్ట్ది తర్వాత డి, తర్వాత పి, తర్వాత డి, తర్వాత ఎఫ్ అని చెప్పేసి చెప్తున్నారు అంతే. మళ్ళీ ఒకసారి చదువుతాను పాయింట్. The number of elements in period depend on how electrons are filled into various shells. ఓకే, ఒక పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వేరియస్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫిల్ అవుతాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దేని తర్వాత దేంట్లో ఫిల్ అవుతాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈచ్ పీరియడ్ స్టార్ట్స్ విత్ మెయిన్ షెల్ S subshell and ends with the main shell when the main shell is filled with respect to S and P subshells. The first period starts with K shell. The main shell contains only one subshell, 1s. For this subshell, only 2 types of electronic configurations are possible. Therefore, ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే డి గురించి అసలు మాట్లాడలేదు. ఏ పీరియడ్లో అన్నా పీరియడ్ ఎట్లా స్టార్ట్ అయ్యిద్ది అంటే ఒక మెయిన్ షెల్ పీరియడ్ 3 అనే పీరియడ్ తీసుకుంటే దాని మెయిన్ షెల్ ఏంటిది, మెయిన్ ఎనర్జీ లెవెల్ ఏంటిది, n=3 కదా. అర్థమవుతుందా? 3rd పీరియడ్ తీసుకుంటే ఏ ఆర్బిట్ ఉంటుంది, 3 ఆర్బిట్స్ ఉంటాయి. ఆ 3rd ఆర్బిట్ అనేది 3rd ఆర్బిట్లో ఉన్న ఎస్ సబ్షెల్ ఫిల్ అవుతుందంట స్టార్టింగ్లో. ఓకేనా? ఆ పీరియడ్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మధ్యలో దాని గురించి మాట్లాడాలి. పీరియడ్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే దాంట్లో ఉన్న పీ ఆర్బిటాల్ కూడా ఫిల్ అయిపోయినప్పుడు, ఆ ఆర్బిట్కి సంబంధించిన పీ ఆర్బిటాల్ కూడా ఫిల్ అయినప్పుడు ఆ పీరియడ్ అనేది ఎండ్ అవుతుందంట. క్లియరా కాదా మీకు? మళ్ళీ చెప్పమన్నా చెప్తా, ఇబ్బంది అండి, కొంచెం కష్టమే. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు అంటే ఒక ఆర్బిట్ మనం తీసుకుంటే 3rd పీరియడ్ అంటే 3rd ఆర్బిట్ అని కదా, 3 ఆర్బిట్స్ ఉంటాయని, అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 3rd ఆర్బిట్ అని. ఆ 3rd పీరియడ్లో స్టార్టింగ్ ఎలిమెంట్స్ అంట ఆ పీరియడ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఎస్ సబ్షెల్ ఫిల్ అవుతూ ఉంటుందంట, మధ్యలో ఏదో ఒకటి జరుగుతుంది. పీరియడ్ ఎట్లా ఎండ్ అవుతుంది అంటే పీ సబ్షెల్ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఆ 3rd ఆర్బిట్కి సంబంధించిన పీ సబ్షెల్ 3p కదా, 3rd ఆర్బిట్కి సంబంధించిన పీ సబ్షెల్ అంటే 3p సబ్షెల్లే కదా. సో ఆ 3p సబ్షెల్ ఫిల్ అయినప్పుడు 3rd పీరియడ్ అనేది ఎండ్ అవుతుంది. అది వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. మధ్యలో డి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఒక స్టెప్ కిందకు వస్తుందని చెప్పాను కదా. సో ఇది 3rd పీరియడ్. ఆర్గాన్కి 3p6 వస్తుందా, 3s2 3p6 వస్తుంది అనుకుంటా. సో ఇది ఫిల్ అవడంతో ఎండ్ అయిపోతుందంట పీరియడ్ అనేది. క్లియర్ అందరికీ? క్లారిటీ లేదా లేకపోతే? ఓకే, చాలా ఉంది, ఇంకా 10 minutes టైం ఉంది. సెకండ్ పీరియడ్ స్టార్ట్స్ విత్ సెకండ్ మెయిన్ షెల్ హ్యాస్ 2 సబ్షెల్స్. సేమ్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం లేదు ఇక్కడ.
ఒక్క 2 minutes వెయిట్ చేయండి, చెప్తాను. మనం ఏం చేద్దామంటే ఈ 10 minutesలో ఈ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాద్దాము. దాన్ని బట్టి మనకి పీరియడ్ గురించి తెలుస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆర్డర్లో ఫిల్ అవుతూ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు థర్డ్ పీరియడ్ మనం తీసుకుంటే ఫస్ట్ 3 years ఫిల్ అవుతుంది. 3 years అనే సబ్షెల్ ఫిల్ అవుతుంది. దాంతో పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఆ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది చెప్పండి? 3p ఫిల్ అయిపోయినప్పుడు ఎండ్ అవుతుంది. అంతేనా? వాళ్ళు చెప్పింది అది. నెక్స్ట్ది 5th మనం తీసుకుంటే 5sతో స్టార్ట్ అవుతుంది. 5s ఫిల్ అవటంతో స్టార్ట్ అవుతుంది. ఏది ఫిల్ అవటంతో ఎండ్ అవుతుంది? 5D సార్. 5Dనా? పీరియడ్ 5D 5p. ఇదే, మీరేం అన్నీ మర్చిపోండి. వీళ్ళు చెప్పిన ఒక పాయింట్, మనకు కనిపించే పాయింట్ కూడా ఏంటి అంటే, ఒక పీరియడ్ మనం తీసుకుంటే అది సెకండ్ పీరియడ్ అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ 2 ఆర్బిట్స్ ఉన్నట్టు కదా, అవునా కదా? సెకండ్ పీరియడ్ మనం తీసుకుంటే 2 ఆర్బిట్స్ ఉన్నట్టు. సో ఆ సెకండ్ పీరియడ్ స్టార్టింగ్ అంట ఎస్ సబ్షెల్ ఫిల్ అవటంతో స్టార్ట్ అవుతుంది. ఆ పీరియడ్ ఎట్లా ఎండ్ అవుతుంది అంటే అదే ఆర్బిట్కి సంబంధించిన పీ సబ్షెల్ ఫిల్ అవటంతో అయిపోతుంది. ఇప్పుడు 4 తీసుకుందాం. 4th పీరియడ్ మనం తీసుకుంటే అది దేంతో స్టార్ట్ అవుతుంది? 4sతో స్టార్ట్ అవుతుంది. ఏది ఫిల్ అవటంతో ఎండ్ అవుతుంది? 4p ఫిల్ అవటంతో ఎండ్ అవుతుంది. 5 తీసుకుంటే 5sతో స్టార్ట్ అవుతుంది. 5p ఫిల్ అవటంతో ఎండ్ అవుతుంది. 6th పీరియడ్ తీసుకుంటే 6s ఫిల్ అవటంతో స్టార్ట్ అవుతుంది. 6pతో ఎండ్ అవుతుంది. 7 తీసుకుంటే 7sతో స్టార్ట్ అవుతుంది. 7pతో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే మధ్యలో దాని గురించి వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే, ఈ 4th పీరియడ్ తీసుకుందాం మనం. 4th పీరియడ్లో 4sతో స్టార్ట్ అవుతుంది, అవునా కదా? 4s సబ్షెల్ ఫిల్ అవుతుందో స్టార్ట్ అవుతుంది. క్రిప్టాన్కి చూడండి 4p6 ఉంటుంది లాస్ట్లో, ఓకేనా? సో 4p6తో ఎండ్ అవుతుంది. 4sకి 4p మధ్యలో 3D ఉంటుంది చూడండి ఒకసారి మాయిలర్ చార్ట్లో. 4sకి 4pకి మధ్యలో 4s తర్వాత 3D ఉంది, తర్వాత 4p ఉంది. అంటే 4th పీరియడ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? 4s ఫిల్ అవటంతో స్టార్ట్ అవుతుంది. 4p ఫిల్ అవటంతో ఎండ్ అవుతుంది. కానీ దీని మధ్యలో ఏదో ఉంది, ఏంటిది అది? 3D. ఈ మధ్యలో ఎలిమెంట్స్ అన్ని 3Dకి సంబంధించినవి. ఇందా చెప్పా కదా నేను. క్లియరా? ఇంతవరకు క్లియరా అందరికి? అట్లానే మిగతా పీరియడ్స్లో కూడా ఎఫ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? డీలో ఒకటి ఉంటుంది. డీలో ఒకటి, ఓకే 4f కదా, 6s తర్వాత 4f, 5D, 6D. ఒక నిమిషం. 6th పీరియడ్ అంటే D అనేది -1 ఉంటుంది. 4th పీరియడ్ కాబట్టి ఏ D ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది? ఏ D సబ్షెల్ 3D. 5th పీరియడ్ కాబట్టి 4D. 6th కాబట్టి 5D. 7th కాబట్టి 6D. ఒక నిమిషం, ఏం చెప్పాలనుకున్నాను? ఎఫ్ గురించి చెప్పాలనుకున్నా. డి వరకు క్లారిటీ వచ్చింది, ఎఫ్ గురించి చెప్పాలనుకున్నాను. 4f ఫిల్ అయిన తర్వాత 5D ఫిల్ అవుతుంది. కానీ 5Dలో 5D1 ఉంటుంది కదా, సీరియంకి 5D1. ఉంది. ఒక నిమిషం.
6s2 5d1. సో లాస్ట్ ఫిల్ అయ్యేది 5d1, ఇంకా 6p7sలోకి వెళ్ళదు, అంతే కదా. 6p7sలోకి వెళ్ళదు, లాస్ట్లో ఫిల్ అయ్యేది 5d1. 4fలో ఒకటి 5dలో ఒకటి వెళ్తుంది, అంతే కదా. లాంథనాయిడ్స్లో 4fలో ఒకటి 5dలో ఒకటి వెళ్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది అంటే 4f2 అవుతుంది, ఓకేనా. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి అనుకున్నాం, సీరియంకి అనుకున్నాం. లాంథనాయిడ్స్లో సీరియంకి నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది అంటే 4fలోకి వెళ్తుంది, ఓకేనా. ఇట్లా ఫిల్ అవుతూ 4fలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వగలుగుతాయి, 14 ఫిల్ అవ్వగలుగుతాయి. అవన్నీ ఫిల్ అయిన తర్వాత 5d2 వస్తుంది. ఈ 5d2 దేనికి సంబంధించింది పీరియాడిక్ టేబుల్లో? 5d అంటే ఏ పీరియడ్ అంటే సిక్స్త్ పీరియడ్. చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు. సిక్స్త్ పీరియడ్లో D2 అంటే ఈ ఎలిమెంటే కదా, హాఫ్నియం అనుకుంటా, ఓకేనా. సో ఇట్లా మనకి లాంథనాయిడ్స్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. లాంథనం వెనకాల ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు లాస్ట్లో ఒక పాయింట్ చెప్పారు. లాంథనం వెనకాల ఉంటాయి ఇవన్నీ, ఎఫ్ ఆర్బిటాల్ ఫిల్ చేసుకొని నెక్స్ట్ ఎలిమెంట్ వస్తుంది. లాంథనం వెనకాల ఇవన్నీ ఉంటాయి, 14 ఎలిమెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని లాంథనాయిడ్స్ అంటాము. వీటి ప్రాపర్టీస్ లాంథనం యొక్క ప్రాపర్టీస్కి సిమిలర్గా ఉంటాయి. అట్లానే ఈ 14ని మనం ఏమంటామంటే యాక్టినాయిడ్స్ అంటాము. వీటి ప్రాపర్టీస్ యాక్టీనియంకి సిమిలర్గా ఉంటాయి, ఓకేనా. క్లియరా అందరికీ? ఓకే, ఇది పీరియడ్స్లో అరేంజ్మెంట్ గురించి చెప్పారు. మీరు మేబీ నేను చెప్పింది కొంచెం అర్థమైనట్టు ఉండొచ్చు, బట్ క్లియర్గా మైండ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఒకసారి మీరు పీరియాడిక్ టేబుల్ని ముందు పెట్టుకొని అసలు ఏంటి, ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి. ఫోర్త్ పీరియడ్ అంటే డి ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది. ఫోర్త్ పీరియడ్లో ఏడి ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది, 3D ఫిల్ అవుతుంది, 3D సబ్షెల్. ఓకే, ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచించండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇది లాంథనాయిడ్స్ యాక్టినాయిడ్స్ దగ్గర క్లారిటీ రావాలంటే మీరు రాయటానికి ఓపిక లేకపోతే వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అప్పుడు ఎఫ్ ఆర్బిటాల్ ఎట్లా ఫిల్ అవుతుందో, అది ఫిల్ అయిన తర్వాత 5D ఎట్లా వస్తుందో, 5D2 ఎట్లా వస్తుందో, అది హాఫ్నియంకి ఎట్లా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇదంతా మీకు క్లారిటీ వస్తుంది. ఆ ఫిల్లింగ్ ఆర్డర్ క్లారిటీ వస్తుంది, ఓకేనా. వై లాంథనాయిడ్స్ యాక్టినాయిడ్స్ ప్లేస్ సపరేట్లీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. అట్లా ప్లేస్ చేయకపోతే పీరియాడిక్ టేబుల్ ఇంకెంత పొడవు ఉంటుంది. ఇప్పుడే పీరియాడిక్ టేబుల్కి ఇంకొక నేమ్ ఉంది, మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి. ఏంటనే లాంగ్ ఫామ్. వీటిని కనుక మళ్ళీ తెచ్చి మధ్యలో పెట్టేసాం అనుకోండి, లాంథనంకి హాఫ్నియంకి మధ్యలో, ఇప్పుడు మనకి ఎస్ బ్లాక్కి పి బ్లాక్కి మధ్యలో డి బ్లాకే ఎక్స్ట్రాగా ఉంది కొంచెం, అవునా కాదా. మాండలి పీరియాడిక్ టేబుల్లో ఇట్లా డి బ్లాక్ లేదు అసలు, వీటి మధ్యలో పెట్టేశాడు వీటన్నిటిని. సో ఇప్పుడు వీటి మధ్యలో ఎఫ్ బ్లాక్ని పెట్టాలంటే ఈ 2 గ్రూప్స్ అట్లా వెళ్తాయి, ఈ 2 పీరియడ్స్ అట్లా వెళ్తాయి. దీనికి మధ్యలో ఈ 14 వస్తాయి, అవునా కాదా. ఈ 2 స్ప్లిట్ ఇక్కడ వరకు కట్ అయిపోయి ఇట్లా మూవ్ అవుతాయి. ఇక్కడ ఈ 14 ఎలిమెంట్స్ వస్తాయి. ఇంకా చాలా పొడవుగా తయారవుతుంది పీరియాడిక్ టేబుల్. సో అందుకని పెట్టలేదు, అంతే. జస్ట్ మన రిప్రజెంటేషన్ అంతే. అది పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. ఇఫ్ దే ఆర్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద టేబుల్, ఇమాజిన్ హౌ ద టేబుల్ వుడ్ బి. వీళ్ళు ఇదే అంటున్నారు, ఒకవేళ వాటిని కనుక మధ్యలో తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తే ఆ టేబుల్ ఎట్లా ఉంటుంది చూడటానికి. చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పటికే లాంగ్గా ఉంది, అది ఇంకా లాంగ్గా, వెరీ వెరీ లాంగ్గా ఉంటుంది, ఓకేనా. ఓకే, ఇంతటితో మనకి పీరియాడిక్ టేబుల్ లెసన్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను.